హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్కే టెక్ బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే కొత్త అన్బాక్సింగ్. ఏదైతే బ్యాక్ సైడ్ లైట్ వస్తుందో, ఈ లైట్ ఎల్ఈడి పాకెట్ వీడియో లైట్ మనకి బ్యాక్ సైడ్లో లైట్లు వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా వ్లాగింగ్ చేస్తుంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో లైట్స్ వస్తాయి కదా, ఆ లైట్స్ ఎట్లా ఉంటుంది ఏంది, మనం కూడా ఒకటి కొందామని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 800 అట్లా పడింది. ఆఫ్లైన్లో కొన్నా, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 800 అట్లా పడింది తెలిసిన వాళ్ళ షాప్లో. సో దీని అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. బాక్స్ అయితే మనకి ఇట్లా వస్తుంది, ఎల్ఈడి పాకెట్ వీడియో లైట్ అని చెప్పేసి. దీని మోడల్ వచ్చేసి Y83. ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ దీన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చిండ్రు, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. సో ఇవి, సో ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉంటాయని చెప్పేసి అని అన్నారు. మనం అది ఒకసారి చెక్ చేద్దాం, ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి దీన్ని చూసుకుందాం. దీంట్లో ఓపెన్ చేయగానే మనకి ఒకటి USB కేబుల్ ఇచ్చిండ్రు. ఇది సి టైప్ కేబులే ఇచ్చిండ్రు. ఇంకొకటి మౌంట్ చేయడానికి ఒక గ్రిప్ని అయితే ఇచ్చిండ్రు వీళ్ళు, అంటే ఇది ఎక్కడైనా పెట్టుకోవడానికి. దీన్ని మనం ట్రైపాడ్ పైన పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా టేబుల్ ఉంటే టేబుల్కి కూడా పెట్టుకోవచ్చు. సో ఇది బాగుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ లైటే ఉంది. లైట్ వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంది, చూడ్డానికైతే బాగుంది. లైట్ ఎంత వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఆన్ చేసి అయితే చెక్ చేద్దాం. ఆన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో ఇది వైట్ కలర్లో ఉంది. R బటన్ ప్రెస్ చేద్దాం. ఓకే, కలర్ చేంజ్ అవుతుంది. రెడ్, పింక్, బ్లూ, లైట్ బ్లూ, గ్రీన్, రెడ్ అంటే ఇది వామ్ కలర్, పింక్, ఇంకా ఇది బ్లింక్ అవ్వకుంటూ వస్తుంది డిస్కో లైట్ లాగా. దాని తర్వాత దీంట్లో కూడా సేమ్ కలర్స్, అంటే ఆ బ్లింకింగ్లో కూడా సేమ్ కలర్స్ వస్తుంది. ఇది ఒక కాన్స్టెంట్గా ఉండి కలర్స్ చేంజ్ అవుతుంది. ఇవి చాలానే ఉన్నాయి ఇలా. ఇది కూడా అంటే ఒక లైట్ తర్వాత ఒకటి, ఒక లైట్ తర్వాత ఒకటి అని వస్తుంది. సో ఇది ఓకే. ఇది కలర్ చేంజ్ అవుతుంది. R అంటే దీంట్లో R ఉంది, అలా R ప్రెస్ చేస్తే కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఈ S ప్రెస్ చేస్తే ఓన్లీ వన్ కలరే వస్తుంది, వైట్. ఓకే, వైట్లోనే అన్నీ ఆడుతుంది అనమాట. ఇది కంప్లీట్ వైట్, అంటే చాలా బ్రైట్గా ఉంది. ఇది నార్మల్, తర్వాత ఇది వార్మ్ కలర్. సో వైట్లోనే బ్లింక్, కళ్ళు అయితే పాడేటట్టున్నాయి. సో ఇది S. ఇక ఇక్కడ ప్లస్ మైనస్ ఇచ్చిండ్రు. ప్లస్ మైనస్ ఏంటంటే మైనస్ వస్తే ఇంకా ఇది అందరికీ తెలిసిందే, కామన్, మన బ్రైట్నెస్ తగ్గుతుంది, దాని తర్వాత ఇది బ్రైట్నెస్ పెంచుతుంది. సో ఇది చూద్దాం, ఇది ఆఫ్ అయితే చేద్దాం ఒకసారి. మనం మన బ్యాక్గ్రౌండ్లో ఇవి అటాచ్ చేసి ఎట్లా వర్క్ అవుతుంది ఏందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఎట్లా కనబడుతుంది, మన వ్యూ ఎట్లుంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం. దీనికైతే ఇది మౌంట్ చేద్దాం. మౌంట్ చేసేసి సో ఇది ఇట్లా చేసేసినాం. ఇది సైడ్కి పెట్టేద్దాం. దీన్ని నేను మౌంట్ చేస్తా. దీన్ని కింద టైట్ చేసుకొని పెట్టేసుకున్నా. ఇది ఇక్కడ సైడ్కి పెడదాం, కింద ఆన్ చేసి. ఎట్లా వస్తుందో చెప్పండి, కామెంట్ చేయండి. సో ఇక్కడైతే కలర్ చేంజ్ చేద్దాం. ఇట్లయితే పెట్టుకోవాలి. అసలు కలర్ లైట్ కనబడుతుందా? సో ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే దీన్ని ఇక్కడ సైడ్కి పెట్టుకోవచ్చు. సో సైడ్కి పెట్టుకుంటే ఈ షాడో అనేది మనకి ఇట్లా రిఫ్లెక్షన్ అవుతుంది. రిఫ్లెక్షన్ అయ్యి మనకు కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా కనబడుతుంది. సో ఇక్కడ ఇది ఉంది. సో దీంట్లో ఒకసారి దీనికి మౌంట్ చేస్తా. సో ఇప్పుడు అనేది నాది కలర్ అనేది ఎట్లుందో అన్నది మీరు ఒకసారి చెప్పాలి. నేను ఈ లైట్ ఒకసారి తక్కువ చేస్తా. సో ఎట్లుంది ఫ్రెండ్స్, బాగుందా? అంటే క్లియర్గా కనబడుతుందా? ఇది ఇటు రెడ్ కలర్ వచ్చి ఇటు వైట్ కలర్ వస్తుంది. సో దీంట్లో కలర్ అయితే చేంజ్ చేద్దాం. ఇప్పుడు కంప్లీట్ బ్లూ కలర్. సో
ఈ అపీరెన్స్ ఎట్లుంది, ఈ లైట్ మంచిగానే కనబడుతుందని అనుకుంటున్నా. సో వ్లాగింగ్కి అయితే కొంచెం ప్రాపర్గా ఉంటుందని అనుకుంటున్నా. సో మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ఆర్జీబీ లైట్? సో ఇది వర్త్ అని అనుకుంటున్నా నేను. సో ట్రై చేయొచ్చు. సో వ్లాగింగ్కి ఒకటే లైటింగ్ కాకుండా సైడ్ నుంచి ఒక కలర్ వస్తే కూడా బాగుంటుందని అనుకుంటున్నా. సో మీకు ఎట్లా అనిపించింది ప్లీజ్ కింద కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కనబడేలాగైతే దీన్ని సెటప్ చేస్తా. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.